హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ బిర్యానీ. ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీలే కాకుండా ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ పన్నీర్ బిర్యానీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు చికెన్ మటన్ బిర్యానీనే మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ బిర్యానీ. ఇంకా లేట్ చేయకుండా ఈ పన్నీర్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోయేంతవరకు ఫ్రై చేయకండి. ఇలా ఫ్రై అయిన ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో బగారాకు, స్టార్ ఫ్లవర్, లవంగాలు, ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, కాస్త జీలకర్ర, మరాఠీ మొగ్గ, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిలో నుండి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి, లేదు అంటే బిర్యానీ టేస్ట్ బాగోదు. ఇప్పుడు దీంట్లో కాస్త పసుపును కూడా వేసుకోవాలి. పసుపు అంతటా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 టమాటోస్ని పేస్ట్ లాగా చేసి తీసుకున్నాను. అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. ఇంతలో మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాము. స్టవ్ పైన చిన్న కడాయిని పెట్టుకొని హీట్ అయ్యాక కాస్త ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లో పన్నీర్ని చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. మీకు నచ్చిన సైజులో మీరు పన్నీర్ని కట్ చేసుకోవచ్చు. ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని పన్నీర్ని ఫ్రై చేసుకోండి. పన్నీర్ 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. టమాటో పేస్ట్ దగ్గర పడిందో లేదో ఇప్పుడు చూద్దాము. టమాటో డైరెక్ట్ వేయడం కంటే ఇలా పేస్ట్ లాగా చేసి వేయడం వల్ల తొందరగా కుక్ అయిపోతుంది. ఇంకా కాస్త టమాటో కుక్ అవ్వాలి. మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ ఇలా సపరేట్ అయింది అంటే కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీనికి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మసాలాలన్నీ మాడిపోకుండా ఉంటాయి. అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీలోకి రైస్ని కుక్ చేసుకుందాము. అదే స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. దీంట్లో స్టార్ ఫ్లవర్, బగారా ఆకు, మరాఠీ మొగ్గ, జాపత్రి, స్టోన్ ఫ్లవర్, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, కాస్త జీలకర్ర లేదా షాజీరా, బిర్యానీ మసాలా వేయడం వల్ల రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే సాల్ట్, కాస్త ఎక్కువగానే సాల్ట్ని వేసుకోవాలి. కాస్త కొత్తిమీర ఇంకా పుదీనాని కూడా వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ మొత్తాన్ని పిండుకోండి. కాస్త ఆయిల్ని కూడా వేసుకొని మూత పెట్టి వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు బాస్మతి రైస్ని వేసుకోండి. నేను ఈ బాస్మతి రైస్ని 3 to 4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుని ఒక 1 అవర్ నానబెట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు పైన ఉన్న ఈ మసాలాలన్నింటినీ తీసేసేయండి. ఆల్రెడీ వాటర్లో బాయిల్ అయ్యాయి కాబట్టి వాటిలో ఎలాంటి ఫ్లేవర్ ఉండదు, సో తీసేసేయండి. బిర్యానీ తినేటప్పుడు ఇవి మధ్యలో వస్తే అసలు ఆ బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుంది, సో తీసేసేయండి. రైస్ కుక్ అయిందో లేదో మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోండి. ఆల్రెడీ 1 అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. ఈ రైస్ ఒక 90% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ని వాటర్లో నుండి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీని లేయర్ చేద్దాము. కుక్ చేసుకున్న పన్నీర్ని అంతా ఒకసారి కలుపుకొని
దానిపైన మనం ముందే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా సన్నగా కట్ చేసుకున్న కాస్త పుదీనా కొత్తిమీరను వేసుకోవాలి. దానిపైన రైస్ మొత్తాన్ని నిదానంగా వేసుకోండి. ఇంకా లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, 1 లెమన్ మొత్తాన్ని పిండుకోండి. లాస్ట్లో నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఐరన్ తవాని పెట్టుకోవాలి. తవా హీట్ అయ్యాక బిర్యానీ గిన్నెని పెట్టుకోవాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీరు ఇలాంటి ప్యాన్ తీసుకుంటే ప్రెషర్ బయటికి పోకుండా క్లోజ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయగానే ఓపెన్ చేయకుండా ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆ తర్వాత ఓపెన్ చేసేయండి. వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ పొడి పొడిగా చాలా బాగా కుక్ అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe.